ఒక భక్తిలో మహాభావ తత్వం ఏమిటయ్యా అంటే ఇంద్రియాలన్నీ కూడా స్తంభించిపోతాయి. భగవంతుని ఆ దర్శనం దొరికినప్పుడు శరీరం అలాగా నిలిచిపోతుంది. అలాగా వాళ్ళలో కృష్ణుడు అలాగా అయిపోతారు. చూడండి, అన్ని మర్చిపోతారు 7 రోజులు కృష్ణుడు అందం చూసి. ఎవరో మధ్యలో అట్లా స్టిక్కులు పెడతా ఉంటారు. కృష్ణుడు ఒకడే బరువు మొయలేడు పాపం, మనం కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం. అందరూ గోపకుమారు అందరూ కట్టు పెడతా ఉంటారు మధ్యలో సపోర్ట్ అని. ఆ 7 రోజులు ఏం జరుగుతుందంటే ఇంద్రుడు ఆ సంవర్తక మేఘ ఒకటే కాదు, ఉన్న మేఘ శక్తి అంతా కూడా దేవతల శక్తులందరినీ కూడా ఆ గోవర్ధన గిరి పైన ప్రయోగిస్తాడు. గోవర్ధన పైన అటువంటి అతి పరాక్రమైన పిడుగులను పంపిస్తాడు. ఎలాగంటే గోవర్ధనుడికి ఎలా ఉంటుందంటే కృష్ణుడి స్పర్శ తగులుతుంది గోవర్ధనుడికి. కృష్ణుడి స్పర్శ గోవర్ధనం తగిలింది కాబట్టి గోవర్ధనకి వచ్చే పిడుగులు ఎలా అనిపిస్తాయంటే పువ్వులు వేసేట్టు అనిపిస్తుంది దానికి. ఒక భక్తుడు భగవంతుడితో సంబంధంలోకి వచ్చినప్పుడు కష్టాలు కూడా ఎలా అనిపిస్తాయి? పూల మార్గం లాగా అనిపించాలి. అది అనిపించలేదంటే మనం ఇంకా భక్తులు లేనట్టు. మన భగవంతుడితో ఆ బంధం లేదు కాబట్టి అది పువ్వులాగా అనిపించట్లా. గోవర్ధనుల భక్తి ఉంది కాబట్టి, కృష్ణుడి స్పర్శ తగిలింది కాబట్టి ఆ పిడుగులు కూడా గోవర్ధనుడికి పువ్వుల్లాగా అనిపిస్తాను. ఆయన ఆనందంగా ఉన్నాడు గోవర్ధనుడు. చిన్న మందు, ఆల్కహాల్ మందే మనిషిని ఆ విధంగా మత్తులో తీసుకెళ్ళిపోతే భక్తి, కృష్ణ చైతన్యం, కృష్ణ రసం అలవాటైన జీవుడికి, కృష్ణుడి స్పర్శ తగిన జీవుడికి ఆ మత్తు ఎలా ఉంటుంది? ఒక అతీతమైన మత్తుది. ఆ మత్తులో ఏది కనపడదు, బంధాలు కనపడవు, కష్టాలు కనపడవు, ఏది కనపడవు. భగవంతుడు ఆ మత్తు ఆవహించిందంటే ఆయన తత్వం తప్ప ఏది, కళ్ళకు ఆయన తప్ప ఏది కనపడదు. ప్రపంచం ఆయనే కనపడుతూ ఉంటాడు. ప్రహ్లాదుడి కనపడినట్టు నరసింహస్వామి. ఆ మత్తు మనం వేసుకోవాలి. Like, share and subscribe to HKM Kinderpore channel.